కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ బీజేపీ మధ్య యుద్ధం కంటిన్యూ అవుతోంది. నిన్న ఢిల్లీలో ప్రధాని నివాసం దగ్గర రాహుల్ మెరుపు ధర్నాతో మొదలైన ప్రకంపనలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. నిన్నటి నిరసనలకి కొనసాగింపుగా ఏపీ తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ కి కౌంటర్ గా బీజేపీ కూడా ర్యాలీలు చేపట్టడంతో రెండు రాష్ట్రాల్లోనూ హై వోల్టేజ్ పొలిటికల్ యాక్షన్ సీన్స్ కనిపించాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నీట్ పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది కాంగ్రెస్. దానికి కౌంటర్ గా బీజేపీ ఆందోళనలు చేపట్టడంతో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించారు. గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు తెలంగాణ బీజేపీ నేతలు. కొడంగల్లో రేవంత్, హైదరాబాద్ లో మహేష్ గౌడ్ ర్యాలీలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలతో హైదరాబాద్ హోరెత్తింది. సంగారెడ్డిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు జగ్గారెడ్డి. కరీంనగర్ లో బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నించింది. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలతో విజయవాడలోనూ కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం కనిపించింది. ఈ పోటాపోటీ నిరసనలు, ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్. నీట్ మంటలు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజుకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా నిన్న ఏదైతే ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ చేసినటువంటి మెరుపు ధర్నాకు నిరసనగా ఈరోజు బీజేపీ కూడా అన్ని రాష్ట్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా ప్రధాని నివాసం వద్ద ధర్నా చేయడాన్ని ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా భావిస్తూ ఆ అనుచిత చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. మరొక వైపు కాంగ్రెస్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఒక ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత నిరసన చేస్తుంటే తమ నేతలను అక్రమంగా అరెస్టు చేశారంటూ కూడా ఈరోజు వాళ్ళు లోక్ భవన్ల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు హైదరాబాద్లో ఒక హై టెన్షన్, హై వోల్టేజీ వాతావరణం దాదాపు 3 గంటల పాటు నెలకొందని చెప్పాలి. ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏదైతే నెక్లెస్ రోడ్డు వద్ద ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలంతా ర్యాలీగా బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు గంటన్నర పాటు పోలీసులు అడ్డుకోవడం, ఇటు కాంగ్రెస్ కార్యకర్తల తోపులాటతో లోక్ భవన్ వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి, నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అక్రమంగా అరెస్టు చేశారు, దానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు నీటి వ్యవహారంలో ఏదైతే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు నిరసనలో హోరెత్తించారు. మరొక వైపు దీనికి ధీటుగా బీజేపీ కూడా గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ కార్యాలయం నుంచి బయలుదేరింది. అయితే పోలీసులు వారిని బీజేపీ ఆఫీస్ వద్ద అడ్డుకోవడంతో అక్కడ కూడా కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులకు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు కొంత వాగ్వాదము, తూపులాట చోటు చేసుకోవడం, ఆ తర్వాత బీజేపీ చీఫ్ రామచంద్రరావు సహా మిగిలిన నేతలందరినీ కూడా అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ వెంటనే కొద్దిమంది కార్యకర్తలు పోలీసుల నుంచి తప్పించుకొని గాంధీ భవన్ వైపు వెళ్ళి అక్కడ ఫ్లెక్సీలు చించడంతో వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అలర్ట్ అయ్యి బీజేపీ ఆఫీసు ముట్టడికి రావడంతో కొంత ఒక్కసారిగా మరొకసారి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం, కర్రలు అదేవిధంగా రాళ్లతోటి ఇసురుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనపడింది. ఈ నేపథ్యంలో పలువురికి గాయాలు కూడా అయితే వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ, కాంగ్రెస్ పోటాపోట నిరసనలు, అదేవిధంగా పాట్నా లాంటి ప్రాంతాల్లో అయితే కర్రలతో ఒకరికొకరు దాడి చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఈరోజు చోటు చేసుకున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విజయవాడలో కూడా కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి వెళ్ళినటువంటి బీజేపీ కార్యకర్తలకు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఎదురుదాడి జరిగింది. మొత్తం ఓవరాల్గా ఈరోజు ఒక పొలిటికల్ హైటెన్షన్ డ్రామా అయితే దేశవ్యాప్తంగా కూడా నెలకొంది. అందులో హైదరాబాద్లో దాదాపు 3 గంటల పాటు ఈ హై డ్రామా కొనసాగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విద్యాసాగర్.